నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా త్వరగా అయ్యే రెసిపీ ఇది. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేయాలి. తర్వాత పచ్చిమిర్చలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటికి టమాటా వేసుకుని మిక్స్ చేయాలి. ఇప్పుడు కావలసినంత కారం వేసుకోవాలి. తర్వాత గోంగూర వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. చికెన్ బాగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ ఉడికిన తర్వాత మసాలా వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేస్తే మన గోంగూర చికెన్ రెడీ. చాలా రుచిగా ఉంటుంది ఇది రైస్ లేదా రోటీతో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. ధన్యవాదాలు.